దిల్ రాజు తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియట్లే గానీ తీసుకున్న ప్రతి ప్రాజెక్ట్ కూడా ఫెయిల్యూర్ అయితే అవుతున్నాయి. గేమ్ చేంజర్ నుంచి మొదలు పెడితే అంతకు ముందు నుంచి కూడా మొదలు పెడితే మనకి అటు విజయ్ దేవరకొండతో తీసిన ఫ్యామిలీ స్టార్ గానీ లేకుంటే తను డిస్ట్రిబ్యూటర్ గా రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ అలాగే ప్రొడ్యూసర్ గా రిలీజ్ చేసిన గేమ్ చేంజర్ గానీ ప్రతి ఒక్క మూవీ కూడా ఎక్కడ కూడా తనకి సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వట్లేదు. తను తీసుకున్న ప్రతి మూవీ కూడా ఫెయిల్యూర్ వైపే వెళ్తున్నాయి. అండ్ ఇప్పుడు తను వచ్చేసి అయితే టాక్సిక్ కూడా రిలీజ్ అయితే చేశాడు. అండ్ ఇరుముడికి థియేటర్లు కూడా ఇవ్వకుండా ఆక్యుపై చేసేసి మొత్తం థియేటర్లను తీసుకొని మరైతే ఈ మూవీని అయితే రిలీజ్ చేసి చాలా అంటే చాలా ఎదుర్కొన్నాడు అని అనుకుంటే మాత్రం ఈ రోజు వచ్చిన టాక్ వింటే ప్రతి ఒక్కరు కూడా నమ్మలేకపోతుంది. దిల్ రాజు తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా, అసలు ఇంతకు ముందు తను తీసుకున్న డిసిషన్ లో ఎవరి హ్యాండ్ ఉండేది, అసలు దిల్ రాజు నిజంగా డిసిషన్ తీసుకోవడం ఫెయిల్ అవుతున్నాడా, ఈ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. నాకు తెలిసి అయితే దిల్ రాజు దేవర వరకు బాగానే ఉన్నాడు. అండ్ దేవర తర్వాత ఎప్పటి నుంచి అయితే దిల్ రాజుకి కలిగే నాగవంశి మధ్య ఏదైతే ఈ గొడవలు షేర్ విషయంలో డబ్బుల విషయంలో గొడవలు స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి ఒక మూవీని పిక్ చేసుకోవడంలో దిల్ రాజు కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్నాడు. అంతకు ముందు తన ప్రొడ్యూసర్ గా తీసిన చాలా మూవీస్ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కూడా ఈ మధ్య వచ్చిన తన డిసిషన్స్ అయితే కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్నాయి. సరైన ఒక ప్రెసెంట్ జనరేషన్ కి జెన్జెట్ కి సెట్ అయ్యే మైండ్ సెట్ తనకి చెప్పే అంతకు ముందు నాగవంశి చెప్పేటాడు. బట్ ఇప్పుడు కూడా కంప్లీట్ గా తను తీసుకున్న డిసిషన్ కూడా కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్నాయి. మరి మీరేమంటారు తన తీసుకున్న మూవీస్ గురించి కింద కామెంట్ అయితే చేయండి.